తెలుగుదేశం అంటేనే అవినీతికి మారుపేరని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాయపాటి రంగారావు ఆరోపించారు. తన పదవికి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్రంలో సంపదని దోచుకున్నారని రంగారావు ధ్వజమెత్తారు. తన తండ్రి రాయపాటి సాంబశివరావు తనని తండ్రి కొడుకులు చాలా ఇబ్బందులు పెట్టారని రంగారావు తెలిపారు. మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేస్తే ఈ రోజు నుంచి ఓడించే పనిలో ఉంటానని రంగారావు శపథం చేశారు. అంత వరస్ట్ పార్టీ అది పొలిటికల్ పార్టీ కాదు, బిజినెస్ పార్టీ, తండ్రి కొడుకు పార్టీ. వాళ్ళ వంశాని కోసం పార్టీ పెట్టుకున్నారు. లోకేష్ పోయి అక్కడ రాయలసీమలో పొడి చేయొచ్చుగా, ఎందుకు చేయడు? దమ్ము ధైర్యం లేదా? ఒప్పుకుంటాను, మనగాడు అక్కడ పోటీ చేయి. నువ్వు ఎట్లా గెలుస్తావు మంగళగిరిలో? నేను చూస్తా. నిన్ను ఓడించే కార్యక్రమం పెట్టుకుంటా. నేనేం చేయను. ఇంకా నేను చేశా, నాకు కొద్దిగో అనుభవం ఉంది. కాంట్రు కమలా ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు నేనే ఆయన పక్కన ఉండి నేనే చేశాము. నాన్నగారు ఎంపీ అప్పుడు. అక్కడ లోకల్ మాదల రాజేంద్ర ఆయనకే రాలేదు, ఆయనే గెలవలా. నువ్వు ఎక్కడి నుంచి గెలుస్తావయ్యా? నువ్వు ఎన్నిసార్లు? నువ్వు 10 సార్లు పొడి చేయి, నువ్వు గెలవు. దీన్ని గెలవనేమో. మాకు ఉన్నారు బంధుమిత్రులు, ఫ్రెండ్స్ ఉన్నారు ఆ నియోజకవర్గంలో, మొత్తం తెలిసి ప్రతి ఊరు పరిచయం ఉంది. ఎట్ట గెలుస్తావు నువ్వు? మోసం. ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి డబ్బులు, టికెట్ అని డబ్బులు ఎంత నాశనం చేశారంటే పార్టీని. మాకు అందుకని మా సంగతి వచ్చేటప్పటికి మా కుటుంబాన్ని బాగా కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆ పోలవరంలో తీసుకొని ప్రతి వారం సోమవారం పోలవరం అంటాడు. ఏం చేశాడయా? 70% అయిపోయిందా? ఎప్పుడు చెప్పావు? 2019లో చెప్పాడు. ఏం చేశావు నువ్వు? లేని చోట పని కలిగించి ఆ పనికి సబ్ కాంట్రాక్ట్ మా చేత ఇప్పించి మమ్మల్ని ఇరికిచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అయ్యే తీసుకోవడం, కొడుకు తీసుకోవడం. విత్ ప్రూఫ్లు నా దగ్గర ఆధారం ఉన్నాయి. రమ్మను, నాతో డిబేట్ చెప్పమనండి, మూసుకొని వెళ్తారు. అంత వరస్ట్ పార్టీ అది పొలిటికల్ పార్టీ కాదు, బిజినెస్ పార్టీ, తండ్రి కొడుకు పార్టీ. వాళ్ళ వంశాని కోసం పార్టీ పెట్టుకుని